హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వచ్చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రేపటి లోపల రిలీజ్ అవుతాయా అవ్వవా అన్న ఒక క్లారిటీ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాలకు వచ్చినట్లయితే మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ సంబంధించి ఎటువంటి అప్డేట్ న్యూస్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో లేదండి. అక్కడ మనం అనౌన్స్మెంట్స్లలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఏమీ మెన్షన్ చేయలేదు గ్రూప్ 2 సంబంధించి. ఇక రిజల్ట్స్ అనే ట్యాబ్లో వెళ్ళినట్టయితే రిజల్ట్స్ పేజ్లో చూసుకున్నట్లయితే మనకు అక్కడ కూడా ఎటువంటి ఈ సంవత్సరం 2024 సంబంధించిన ప్రిలిమ్స్ సంబంధించి ఎటువంటి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ లేదండి. సో 2028 ఇయర్ సంబంధించి ఉన్నాయి, కానీ ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే పెట్టలేదండి. సో దాదాపుగా ఈరోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా రిజల్ట్స్ అయితే ఇంకా దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కానీ ఏం లేదు. మేబీ రాత్రికి రాత్రైనా రిలీజ్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు అండి. సో దానిపైన పూర్తి క్లారిటీ అయితే ఎక్కడే కానీ మెన్షన్ చేయలేదండి. ఎటువంటి పత్రికా ప్రకటన కానీ ఇవ్వలేదు. అసలు ఆ రిజల్ట్స్ వస్తాయి లేవనే ఎక్స్పెక్టేషన్స్లో కూడా లేదు. చాలామంది మన మిత్రులు ఏమంటున్నారంటే ఆ రిజల్ట్స్ రావు, అప్పట్లో రావు అని అయితే అంటున్నారు. సో మరి ఈ రిజల్ట్స్ మీరు పత్రికా ప్రకటన ద్వారా తెలిపిన శనివారం లోపు వస్తాయా, లేదంటే నెక్స్ట్ వీక్ ఈవినింగ్ లాస్ట్ వరకు అయితే వస్తాయా, లేదా ఈరోజు ఈవినింగ్ లేదా రేపు ఈవినింగ్ లోపల వస్తాయనే విషయం అయితే క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉందండి. ఏదైనా కూడా ఈ ఎగ్జామ్స్లలో దాదాపుగా 1,00,000 మంది లోపే, 1,00,000 లోపు క్వాలిఫై అయినట్టయితే సమాచారము. సో వీరందరిలో కూడా 1:100 అయితే ఉండబోతుందండి మెయిన్స్కి క్వాలిఫికేషను. సో ఒక కట్ ఆఫ్ కూడా 20-25 అయితే ఉండే అవకాశాలే ఉన్నాయి. సో ఇవి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి అయితే ఉందండి. సో ఈ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి చాలామంది అయితే క్వాలిఫై అయ్యి ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు 2028 నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేదు ఏపీ గ్రూప్ 2 సంబంధించి. సో కాబట్టి చాలా అంటే చాలామంది ఎదురు చూసి అప్లై చేసిన వాళ్ళు చాలామంది కూడా టాలెంటెడ్ పర్సన్స్ కూడా అందరూ కూడా క్వాలిఫై అయితే రెడీగా ఉన్నారు. సో కాబట్టి సుమారుగా 90,000కు పైగా అయితే మెయిన్స్కి వెళ్తారని అయితే అంచనా అండి. సో కాబట్టి వారందరికీ కూడా ఆన్లైన్ టెస్ట్ పెట్టాలి అంటే డివైజులు కావాలి, టెక్నాలజీ కావాలి, అలాగే సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవ్వాలి. కాబట్టి వీటన్నిటిని మెయింటైన్ చేయాలి అంటే చాలా కష్టము. ఒకవేళ చేసినా ఏదైనా ఎర్రర్ వచ్చినట్లయితే అక్కడికి సంబంధించి మరి ఎగ్జామ్ సంబంధించి కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుందని చెప్పేసి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికైతే మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం అండి. సో ఆఫ్లైన్ ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారో అదేవిధంగా ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తాము అని అయితే అనధికారికంగా అయితే మనకు సమాచారం అందిందండి. సో అఫీషియల్గా ఏదైతే తెలియదు, ఇంకా తెలియాల్సి అయితే ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా చాలా లేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రిజల్ట్స్ కూడా ఇవన్నీ లేట్ అయితే అవుతుంది. మరి చూడాలి, ఈ ఎలక్షన్స్ కోడ్ రన్నింగ్ అవుతుంది కాబట్టి మరి ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్తో పాటు మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా మనకైతే రెండు ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఏదేమైనప్పటికీ కూడా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అవ్వగానే వెంటనే మీరైతే మెయిన్స్కి ప్రిపేర్ అయిపోయింది. ఇదండి ఇప్పటివరకు తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.